బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఆడబిడ్డలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడం తెలుస్తుంది. ఇందిరా మహిళా శక్తి పేరిట ఇక చీరల పంపిణీకి ఈ నెల 19న శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇందిరా జయంతి సందర్భంగా ఈ నెల 19న ఇక పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే రెండేసి చీరలకు సంబంధించిన అంశం ఉందో ఈ రెండేసి చీరల్ని మరి మహిళలకు కేటాయించేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మనం గతంలో చూసాం, ఏదైతే దసరా కావచ్చు లేదంటే దీపావళికి సంబంధించి కూడా చర్చ జరిగింది. పెద్ద ఎత్తున బతుకమ్మ పేరిట చీరల పంపిణీ జరగబోతుందని. బట్ కొన్ని జిల్లాల్లో మాత్రమే పరిమితమైంది. మిగతా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా మరి ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన చీరల పంపిణీ జరగలేదు. సో రైట్, ఒకసారి దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. ఎప్పుడు మరి ఈ ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన చీరల పంపిణీ జరగబోతుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తే రాజన్న సిరిసిల్లాలోని 131 మ్యాక్స్ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. సిరిసిల్లతో పాటు కరీంనగర్, హనుమకొండ జిల్లాలోనూ ఆర్డర్లు ఇచ్చారు. కానీ సిరిసిల్లలో మెజార్టీ పవర్ రూమ్స్ ఉండడంతో ఇక్కడ ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి. సో ఫిబ్రవరిలో మొదటిసారి 2.12 కోట్ల మీటర్లు ఆర్డర్లు ఇవ్వగా ఇక రెండో విడతగా ఏప్రిల్లోనూ మరొక 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు వచ్చాయి. ఈ బట్ట ఉత్పత్తికి వేములవాడలో ప్రభుత్వమే నూలు డిపో ఏర్పాటు చేసింది. నూలును నేరుగా కొనుగోలు చేసి బఫర్ స్టాక్గా ఉంచడానికి 50 కోట్లు కార్పస్ ఫండ్ మంజూరు చేశారు. ఇక సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు 90% అరువుపై నూలును సరఫరా చేశారు. దీంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు పెట్టుబడి భారం తగ్గింది. అయితే చీరల ఉత్పత్తి లక్ష్యం నెరవేరుతోంది. నిజానికి బతుకమ్మ పండుగ నాటికే చీరల ఉత్పత్తి పూర్తి కావాల్సి ఉండగా ఆర్డర్లు ఆలస్యంగా ఇవ్వడంతో ఉత్పత్తి ఆలస్యమైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏకరూప చీరలను అందించాలంటూ ప్రభుత్వం భావించింది. గతేడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఏటా మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు ఇస్తామంటూ ప్రకటించారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు 350 ఉండగా ఈ ఏడాది ఇందిరా మహిళా శక్తి చీర ఖరీదు 480 నుంచి 800 వరకు ఉండే అవకాశం ఉన్న ఒక చర్చ జరిగింది. అయితే నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని స్వయం శక్తి సంఘాల సభ్యులకు చీరల పంపిణీ చేయాలంటూ భావించినట్టు తెలుస్తుంది. సిరిసిల్ల మరమగ్గాలపై ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి అవుతున్నాయి. 60 ఏళ్ల దాటిన మహిళలకు కట్టుకునేందుకు వీలుగా గోచి చీరలు అంటే 9 మీటర్ల పొడవుతో ఇక్కడ తయారవుతున్నాయి. ఈ చీరల్ని జౌళి శాఖ అధికారులు డిజైన్ చేసి ఇవ్వడంతో ఇక సాంచాలపై ఉత్పత్తి అవుతున్నాయి. 6 నెలలుగా చీరల ఉత్పత్తితో నేత కార్మికులు చేతి నిండా పని ఉండడంతో ఇప్పుడు చీరల ఉత్పత్తి చివరి దశకు చేరినట్టు తెలుస్తుంది. ఇందిరా మహిళా శక్తి చీరల తయారీటు నేత కార్మికులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అయితే ప్రతి నెల 20,000 వరకు సంపాదించుకునే మార్గాన్ని ప్రభుత్వం కల్పించినట్టు తెలుస్తుంది. అదే ప్రభుత్వ ఆర్డర్ కాకుండా సాధారణ పాలిస్టర్ బట్ట ఉత్పత్తి చేస్తే నెలకు 10,000 దాకా నేతన్నలకు వస్తాయి. ఇందిరా మహిళా శక్తి చీరల బట్టను ప్రభుత్వం ఆర్డర్ చేయడంతో నేతన్నలకు మెరుగైన కూలీ లభిస్తుంది. దీంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా కార్యక్రమం తీసుకొచ్చామంటూ ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి. అయితే సిరిసిల్లలో చీరల బట్ట ఉత్పత్తి సేకరణ చివరి దశకు చేరినట్టు తెలుస్తుంది. నేత కార్మికులు రైంబవలు శ్రమించి బట్టను ఉత్పత్తి చేశారు. ఇంకా కొన్ని ఉత్పత్తి అయ్యే దశలో ఉన్నాయి. వారం రోజుల్లో ఉత్పత్తి పూర్తవుతున్నట్టు సిరిసిల్ల ఇక జౌళి శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక గడిచిన దసరా పండుగ వేళ ఆడపడుచుల కళ్ళల్లో సీఎం రేవంత్ ఆనందం చూశారు. గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా నాసి రకం చీరలు కాకుండా ఒక్కొక్కటి 800 ఖరీదు చేసే 2 చీరలను పంచేందుకు సిద్ధమైనప్పటికీ పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఇక ఆడపడుచులకు ఈ చీరలు ఇవ్వలేకపోయారు. సో ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ఈ చీరల పంపిణీ ఇక 19న పూర్తి కానున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కల్పించేలా చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరల పంపిణీ చేసేందుకు ఇక రాష్ట్ర ప్రభుత్వం మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి చీరలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్రంలోని మహిళలకు దసరా తర్వాత మరొక పండుగ తర్వాత అయినా లేదంటే నవంబర్ 19న అయినా ఇందిరా మహిళా శక్తి పేరుతో ఆడపడుచులకు ఇక చీరలు ఇవ్వాలి, వాళ్ళ మొహంలో ఆనందాన్ని చూడాలని ఇప్పుడు ఒక పక్కా ప్రణాళికతోటైతే మరి ఇందిరా శక్తికి సంబంధించిన మహిళకు సంబంధించిన చీరలను అయితే రూపొందించడం తెలుస్తుంది. ఇందిరా మహిళా శక్తి పేరిట ఈ చీరల తయారైతే పూర్తి కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చినట్టుగానే రేషన్ కార్డు ప్రతి మహిళకు అంటే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకు కాకుండా ఈసారి కేవలం మహిళా స్వయం సహాయక బృందాల్లో ఉన్నటువంటి అంటే ఎస్హెచ్జి సభ్యులకు మాత్రమే చీరల పంపిణీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిర్ణయించడం తెలుస్తుంది. గతంలో ఒక్కో మహిళకు ఒక చీర పంపిణీ చేయడం మనం చూసాం. బట్ ఈసారి కేవలం ఏదైతే సహాయక
స్వయం సహాయక బృందాలు అంటే ఈ డ్వాక్రా మహిళా గ్రూపులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ సభ్యులకు మాత్రమే సభ్యురాలకు మాత్రమే 2 చీరలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. గతంలో బతుకమ్మ పండుగ సందర్భంగా సెప్టెంబర్ 2025లోనే పంపిణీ మొదలు కావాల్సిన తయారీ ఆలస్యం కారణంగా చాలా ప్రాంతాల్లో వాయిదా పడింది. తర్వాత అంటే ఇప్పుడు నవంబర్ 19 ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నాటికంటే ఈ చీరల పంపిణీ మొత్తం కూడా పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ సమయంలోనే ఒక 5-6 జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ జరిగినట్టుగా కొంత చర్చ కూడా జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో బతుకమ్మ చీరల పంపిణీ గతంలో కాలేదు. సో ఈసారి ఈ నెల 19వ తారీఖున ఒక్కో చీర ఖరీదు 800 చొప్పున 2 చీరలను అయితే మరి ఎవరైతే స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్నారో డ్వాక్రా మహిళా గ్రూపులలో సభ్యురాలుగా ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక ఇందిరా మహిళా శక్తి పేరుతో ఈ నెల 19న మరి ఇందిరాగాంధీ జయంతి రోజున మరి వాళ్ళకు చీరలు ఇచ్చి ఈ పథకానికి ముగింపు చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్గా అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి చీరలు ఇందిరా చీరలుగా మరి సోషల్ మీడియాలో అనేకమైనటువంటి డిజైన్ మనం చూసాం. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న ఇక ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు 2 చీరల్ని ఇవ్వబోతున్నట్టుగా చర్చ జరుగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.